పెండ్లి కార్డులో, పెండ్లి పత్రికల్లో కొన్ని వాక్యాలు చెప్పండి. పెండ్లి పత్రికల్లో ఏ ఏ వాక్యాలు ప్రింట్ చేస్తారు, ముద్రిస్తారు? వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఇంకా పెండ్లైన వాళ్ళు చెప్పండి. పెండ్లైన వాళ్ళు పత్రికలు కొట్టించినారు కదా. ఇది యెహోవా అన్న కూడా ఒక మాట చెప్పాడు, అది కూడా పత్రికల్లో ముద్రిస్తారు. ఇంకా నరుడు, అది కూడా ప్రింట్ చేస్తారన్నమాట. వానికి సాటి అయిన సహాయము చేసెను అని. ఇంకా ఎక్కువ పత్రికల్లో వివాహం ఘనమైనది. ఇక ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఎక్కువ ఫార్వర్డ్లో ఉన్న వచనాలు, ఈ 2 వచనాలను ప్రతి పత్రికలో ప్రింట్ చేస్తాం. ప్రింట్ చేసుకునే అలవాటు ఉందన్నమాట. వివాహం అన్ని విషయములలో ఘనమైనది. 2వ వచనం, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనము ఉత్సహించాలి, సంతోషించాలి. అంటే ఆ దినమందు మనం ఏం చేయాలా? సంతోషము, ఉత్సాహము ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? పెండ్లిలో ఉంటుంది. అందుకని ఈ వచనాన్ని తీసుకెళ్ళి ఎక్కడ వేశారంటే పెండ్లి కార్డులో వేసేశారు. సంతోషించాలి అంటే పెండ్లిలో సంతోషం ఉంటుంది, ఉత్సాహం, గంతులు వేయచ్చు, చిందులు వేయచ్చు, ఆనందించవచ్చు. కాబట్టి అది యెహోవా ఏర్పాటు చేసిన దినము అని ఈ 24వ వచనాన్ని, 118వ అధ్యాయము 24వ వచనాన్ని ప్రతి పెండ్లి కార్డులో ముద్రిస్తూ ఉన్నారు. అది నిజమా, అలా మనం ముద్రించవచ్చా అనేది దాన్ని మనం పక్కన పెడితే, ఇంతకు యెహోవా ఏర్పాటు చేసిన దినము వివాహ దినమేనా? పెళ్లి దినాన్నే దేవుడు యెహోవా ఏర్పాటు చేసిన దినంగా ఏర్పరిచాడా, లేకపోతే ఇంకా ఏ దినాన్నైనా ఏర్పాటు చేశాడా అనే దానిని ఈ గుడ్ ఫ్రైడే వర్తమానాల్లో నేను కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు ఒకవేళ ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని, మీకు ప్రశ్న వేస్తాను, అడుగుతాను, ఓకే, జస్ట్ క్యాజువల్గా. ఏమని అంటే, వివాహ దినమే యెహోవా ఏర్పాటు చేసిన దినమే అయితే పెళ్లి కార్డు నాకు దొరకలే, ఆ వచనం ఉన్న కార్డు నాకు దొరకలేదన్నమాట. అడిగింటే ఇచ్చేవాళ్ళు ఎవరన్నా, కానీ ఆ వచనం ప్రింట్ చేసిన పెళ్లి కార్డు ఎప్పుడైనా నేను తీసుకొస్తాలే ఈసారి. యెహోవా ఏర్పాటు చేసిన దినము పెళ్లి దినమే అయితే, వివాహ దినమే అయితే, ఆ దినములో ఆ దినమున ఏం జరగాలో తెలుసా? ఏమేం జరగాలి? ఇవన్నీ జరగాలి. ఇక్కడ రాసినవన్నీ ఆ పెళ్లి రోజు జరగాలి. ఒక్క అంశాన్ని నేనేం చేశానంటే, ఒక సబ్జెక్ట్ని బోర్డు మీద ఇట్లా అద్దంలాగా పెట్టేసినాను అంతే. ఈ పాయింట్స్ అన్నీ ఆ రోజు జరగాలి, అప్పుడే అది యెహోవా దినం. కండ్లకు కట్టినట్టు అంతేగా, నేను ఏదో చెప్పుకుంటూ పోయేది కాదని మీకు ఊరికే అలా అద్దం ముందు నిలబడినట్టుగా మీకు నిలబెట్టాను ఇక్కడ. ఆ రోజు ఇవన్నీ జరిగితేనే అది యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఆ యెహోవా ఏర్పాటు చేసిన దినములో ఒక రాయి నిషేధించబడాలి. అది నిషేధించబడిన ఆ రాయి తలరాయిగా మార్చబడాలి. ఆ యెహోవా ఏర్పాటు చేసిన దినములో ఒక అడ్డురాయి కనిపించాలి. ఆ అడ్డురాయిని అందరూ తృణీకరించాలి. ఆ రాయి వ్యాధిగ్రస్తమైనదిగా మార్చబడాలి. ఆ తర్వాత సంతోషించేది, ఉత్సహించే దినము ఆ దినము. తర్వాత ఆ యెహోవా ఏర్పాటు చేసిన దినములో 7వ పాయింట్, భూకంపాలు కలగాలి. ఏ పెళ్ళిలోనైనా భూకంపాలు కలుగుతున్నాయా? ఏ పెళ్ళికైనా భూకంపం కలిగిందా? మానవ భూకంపాలు అయితే చాలా కలుగుతాయి. మానవ భూకంపాలు అన్న చెప్తున్నాడు కదా, డిషిమ్ కదా.
పెళ్ళికి భూకంపమే. ఆ భూకంపాలు జరుగుతాయి, కానీ భూమి కంపించే భూకంపం, బండలు బద్దలైతాయంట ఆ రోజు. అది ఎక్కడో రాశాను, బండలు బద్దలైపోవును ఆ దినమున. బండలు బద్దలైపోవాలి. తర్వాత సమాధులు తెరవబడాలి. చనిపోయిన వాళ్ళు ఎవరైనా లేచి వచ్చారా ఆ పెళ్లి రోజు? లేచి వచ్చారా? అలా లేచి వస్తే పెళ్ళి జరగదు. ఇడగా పెళ్ళి గిల్లి జరగదు. చనిపోయిన వాళ్ళు లేచి వస్తే ఎవరు వచ్చారు అనుకుంటారు? దయ్యాలు వచ్చాయి అనుకొని పారిపోతారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా పరారు, ఎవరు ఉండరిక. ఆ దినమున, యెహోవా ఏర్పాటు చేసిన దినమున భూకంపాలు జరగాలి, సమాధుల్లో నుంచి పరిశుద్ధులు లేవబడాలి. తర్వాత ఆ దినము అది పగలు కాకూడదు, రాత్రి కాకూడదు. పగలు కాదు, రాత్రి కాకూడదు. 3 గంటల వరకు చీకటి కలగాలి ఆ దినమున. ఏ పెళ్ళికైనా చీకటి కలిగిందా? పట్టపగలు. ఏ పెళ్ళిలోనైనా చీకటి కలిగిందా? మరి యెహోవా ఏర్పాటు చేసిన దినం ఎలా అవుతుంది? ఎందుకు పత్రికల్లో ఈ వచనాన్ని ముద్రిస్తున్నారు అంటే, యెహోవా ఏర్పాటు చేసిన దినమేదో వారికి అర్థం కాక, మనము కూడా అర్థం చేసుకోకపోతే, ఈ రోజైనా మనం అర్థం చేసుకోకపోతే, నిజంగా మన ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదంటున్నాడు పౌలు. మన భక్తి కాదంటున్నాడు రోమపత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి. మన భక్తి కాదంట, మన ఆసక్తి కాదంట. నీవు యెహోవా దినాన్ని తెలుసుకోకపోతే, వాక్యం తెలుసుకోకపోతే, మన భక్తి మన ఆసక్తి జ్ఞానానుసారమైనది కాకపోతే ప్రయోజనం లేదంటున్నాడు పౌలు. కనుక నేను ప్రేమైన వారులారా, ఒక్క పాయింట్నే చెప్పి నేను ఈ పాఠాన్ని మనం ముగించుకుందాం. ఆ దినము పగలు కాకూడదు, రాత్రి కాకూడదు, కానీ చీకటి కలగాలి. సూర్యచంద్రులకు చీకటి కలగాలి. తర్వాత బండలు బద్దలైపోవాలి. ఆ దినము నుంచి, ఆ రోజు నుంచి, ఆ దినం జరిగిన తర్వాత జీవజల నదులు ప్రవహించి పారాలంట. ఆ దినము, అలాంటి దినాన్ని నేను మీకు రప్పించబోతున్నాను అన్నాడు దేవుడు. కాబట్టి ఇన్ని పాయింట్లు, ఏ దినము, ఇన్ని సందర్భాలు ఏ దినాన్నైతే జరుగుతాయో ఆ దినమే యెహోవా ఏర్పాటు చేసిన దినము అని దేవుడు వ్రాయించాడు. కాబట్టి నా ప్రేమైన వారలారా, మనం బైబిల్లోకి వెళ్దాం. బైబిల్లో ఒక వచనాన్ని మనం చదువుకుందాం. జకర్యా గ్రంథములో రండి. జకర్యా గ్రంథము 14వ అధ్యాయాన్ని త్వరగా మనం ధ్యానిద్దాం. ఎవరైనా నాకు చదివి సహకరించండి. ఈరోజు గుడ్ ఫ్రైడే మెసేజ్లో మన ఆసక్తి జ్ఞానానుసారమైనదిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. జకర్యా గ్రంథములో 14వ అధ్యాయము 4వ వచనం నుంచి చదివి సహాయం చేయండి. ఆ దినమున యెరూషలేము ఎదుట 14 మొదటి వచనం ఒక్కసారి అన్నయ్య, మొదటి వచనం. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, యెహోవా దినము వచ్చుచున్నది, యెహోవా ఏర్పాటు చేసిన దినము వచ్చుచున్నది. పాయింట్, మన సబ్జెక్టు. ఇదిగో యెహోవా ఏర్పాటు చేసిన దినము వచ్చుచున్నది. ఇప్పుడు 4వ వచనం నుంచి 6వ వచనాన్ని చదువుకుందాం. ఆ దినమున ప్రత్యేకమైనదిగా ఉంటును, అది యెహోవాకు తెలియబడిన దినము, పగలు కాదు, రాత్రి కాదు. ఎన్నో పాయింట్? 9వది. ఆ దినము పగలు కాకూడదు, రాత్రి కాకూడదు, సూర్యాస్తమయం వరకు వెలుగే ఉండని దినము. ఆ దినము యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఆ దినము పగలు కాదు, రాత్రి కాదు అని దేవుని యొక్క వాక్యం చెబుతోంది. తర్వాత ఇదే 8వ వచనం మొదటి భాగాన్ని చదువుకుందామా? ఆ దినమున జీవజలములు యెరూషలేముల నుండి పారును. జీవజలములు యెరూషలేముల నుండి పారే దినమై ఉండాలి. ఆ దినము నుండి జీవజలములు ప్రవహించి పారాలి. ఈ జీవజలములు పారును అనే మాటను మీకు ఎవరికైనా అర్థం అయి ఉంటుంది అనుకుంటా. చాలామందికి అన్నగారు ఉన్నారు, చాలామంది నాకన్నా జ్ఞానం గలవారు, నాకన్నా అనుభవం గలవారు ఉన్నారు. అన్నగారి ముందు
మరి నేను ఎక్కువ చెప్పలేను, కానీ కొంత దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ప్రకారంగా, జ్ఞానం ప్రకారంగా నేను మీతో కొన్ని విషయాలు మాత్రమే పంచుకొనుచున్నాను. కాబట్టి నా ప్రేమైన వారలారా, ఇక్కడ చెబుతున్నాడు, యెరూషలేములో జీవజల నదుల ఊట ప్రవహించబోతుంది. అందుకని బైబిల్లో ఒక చోట ఒక మాట ఉంటుంది, నా యందు విశ్వాసం ఉంచువాని కడుపులో నుంచి గుడ్, చాలా బాగా విన్నారు. నా యందు విశ్వాసం ఉంచువాని కడుపులో నుంచి జీవ జల నదులు ప్రవహించును. యెరూషలేములో జీవజల నదులు ప్రవహించాలి అంటే యెరూషలేములో ఆ దినం ప్రారంభం కావాలి. ఇప్పుడు మనం అనుకున్న పాయింట్స్ అన్నీ ఇక్కడ వస్తున్నాయి. ఇక్కడ ఉన్న పాయింట్స్ అన్నీ మనం ఇక్కడ బైబిల్లో ఉన్నాయా లేదా అని మనం పరిశీలిస్తూ ఉన్నాం. కాబట్టి నా ప్రేమైన వారలారా, ఇంకొక వచనాన్ని మనం చదువుకుందాం. అదేవిధంగా బైబిల్ గ్రంథంలోని ఇంకొక వచనాన్ని మనం చదువుకుందాం. ఆమోసు గ్రంథానికి వద్దాం. ఆమోసు గ్రంథము దానికంటే ముందుగా అందరం కూడా యెషయా గ్రంథంలోనికి వద్దాము. ఆ తర్వాత మన లెసన్ ఈజీగా అర్థం కావడానికి వీలవుతుంది. యెషయా గ్రంథము అందరు కూడా తీయండి, 13వ అధ్యాయానికి రండి. యెషయా గ్రంథం 13వ అధ్యాయము. ఈరోజు యెహోవా ఏర్పాటు చేసిన దినాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. 13వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకుందాం. 6 యెహోవా దినము వచ్చుచున్నది, ఘోషించుడి, అది ప్రళయం వలె సర్వశక్తుడకు దేవుని యొద్ద నుండి వచ్చును. అందుచేత బాహువులన్నీయు దుర్బలములగును, ప్రతి వాని గుండె కరిగిపోవును. ఆ దినమున యెహోవా ఏర్పాటు చేసిన ఆ దినమున ప్రతి వాని గుండె కరిగిపోవాలి. పెళ్లి రోజు ఎవరి గుండెలన్నా పగిలిపోతాయా? పగిలిపోవు కదా. కానీ యెహోవా ఏర్పాటు చేసిన దినమున ప్రతి వాని గుండె కరిగిపోవాలి. కంటిన్యూ. జనులు విభ్రాంతి నొందుదురు, వేదనలు దుఃఖములు కలుగును. ఆ దినమున వేదన దుఃఖము కలగాలి, వేదనలు కలగాలి, దుఃఖము కలగాలి. ప్రసవ వేదన పడుదాని వలె వారు వేదన పడెదరు, ఒకరినొకరు తేరి చూతురు, వారి ముఖములు జ్వాలల వలె ఎర్రబారును. యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును, పాపులను బొత్తిగా దానిలో ఉండకుండా నశింపజేయుటకును, క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపముతోను అది వచ్చును. ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాసులను తమ వెలుగు ప్రకాశింపనీయవు. ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపనీయడు. ఆ దినమున ఆ యెహోవా ఏర్పాటు చేసిన ఆ దినమున ప్రసవ వేదన కలుగుతుందంట. ప్రసవ వేదన వలె అనేకులు వేదన పడతారంట, దుఃఖము కలుగుతుందంట ఆ దినమున. అంత మాత్రమే కాకుండా ఆకాశ నక్షత్రములలో సూర్య చంద్రులకు చీకటి కమ్మును. 10వ పాయింట్లో సూర్య చంద్రులు చీకటి కమ్మును, ఆకాశ నక్షత్రములకు కూడా చీకటి కలుగుతుంది ఆ దినమున. ఈ సిమ్టమ్స్ అన్నీ ఏ దినాన్నైతే కనిపిస్తాయో ఆ దినమున ఈ సూచక క్రియలన్నీ ఏ దినాన్నైతే కనిపిస్తాయో అదే యెహోవా దినము, యెహోవా ఏర్పాటు చేసిన దినము అని దేవుడు బైబిల్లో వ్రాయించాడు. కాబట్టి నా ప్రేమైన వారలారా, 10వ వచనాన్ని మనం చదువుకుంటే 10వ వచనం, నక్షత్రములను నక్షత్ర రాసులు సహా చీకటి కమ్ముతాయి అని యెషయా గ్రంథం 13లో మనం చదువుకున్నాం. ఇప్పుడు ఆమోసు గ్రంథానికి వద్దాం. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయంలోనికి వచ్చి కొన్ని విషయాలు మనం చదువుకొని లెసన్ ముందుకు నడిపిద్దాం. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము ఆమోసు గ్రంథము 9-10 వచనాలను మనము ధ్యానించుకుందాం.
ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింప చేయుదును. మధ్యాహ్నమున సూర్యుడు బంద్ కావాలి. యెహోవా ఏర్పాటు చేసిన దినమున ఏం కావాలంట? ఏమ్మా? సూర్యుడు చీకటి కావాలి, అంతేనా? మధ్యాహ్న కాలమందు సూర్యుడిని అస్తమింపజేసేదను, పగటి వేళ పట్టపగలే భూమికి చీకటి కమ్మ చేయుదును. అదే రోజే మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను, మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును. అందరినీ కట్టుకొన చేయుదును. చాలు. ఆ రోజే, ఆ దినముననే ఇవన్నీ ఏ దినానైతే జరుగుతాయో ఆ దినమున నేను మీ పండుగ దినాలను నేను మాన్పిస్తాను. ఇక మీ అమావాస్య ఆచారాలన్నింటినీ కూడా నేను తీసివేయబోతున్నాను. మీ పాటలను సంగీతములను నేను మాన్పించేదను. ఆ దినము మీ ఆచారాలు, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచారాలను, పద్ధతులను నేను, మీ పండుగలన్నింటినీ కూడా నేను మాన్పించబోతున్నాను ఆ దినమున అని ఈ యొక్క ఆమోసు గ్రంథకర్త వ్రాస్తూ ఉన్నాడు. ఇప్పుడు జెఫన్యా గ్రంథకర్త దగ్గరికి వద్దాం. ఆయన ఏమైనా ప్రవచించాడా ఈ దినం గురించి? పాత నిబంధన గ్రంథకర్తలందరూ కూడా యెహోవా ఏర్పాటు చేసిన దినం గురించే ప్రవచించారు. యెహోవా ఏర్పాటు చేసిన దినం కొరకే ఎదురు చూశారు. పాత నిబంధన 39 గ్రంథాల గ్రంథకర్తలందరూ కూడా యెహోవా దినము ఎప్పుడొస్తుంది, అది ఎప్పుడొస్తుంది, అది సంతోషము కాదు, అది ఆనందము కాదు, అది దుఃఖము అని ఆ యొక్క ప్రవక్తలందరూ ప్రవచించి ఎదురు చూశారు. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందామా? 14-15 వచనాలు. యెహోవా దినము అని మనం ఇంతవరకు ధ్యానించాం. యెహోవా దినము అని మనం చదువుకున్నాం. కానీ ఇక్కడ అంటున్నాడు యెహోవా మహాదినము. యెహోవా మహాదినము అంటే ఆ దినము మామూలు దినము కాదు. మహాదినము అంటే అది చాలా భయంకరమైనటువంటి దినము అంటున్నాడు. అది సమీపమాయను. యెహోవా దినము సమీపమై 14వ వచనంలో యెహోవా దినము సమీపమాయను, అతి శీఘ్రముగా వచ్చుచున్నది. జెఫన్యా గ్రంథకర్త ప్రవచించే టయానికి ఆ దినము సమీపముగా ఉన్నది, అది శీఘ్రముగా వచ్చుచున్నది. ఇప్పుడు కదా నేను ఆ దినము త్వరగా వస్తుంది, ఎక్కువ దూరం లేదు, ఆలస్యం చేయకుండా వచ్చువాడు ఆలస్యం చేయక త్వరగా వచ్చుచున్నాడని దేని గురించి ఎదురు చూస్తున్నాం ఇప్పుడు మనమంతా? దేని గురించి ఎదురు చూస్తున్నాం మనమందరం ఇప్పుడంతా? గుడ్, వెరీ గుడ్. దేని గురించి ఎదురు చూస్తున్నాము? రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. రెండవ రాకడ కొరకు ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ దినము సమీపించినది, రెండవ రాకడ సమీపించి ఉన్నది అని ప్రతి ఒక్కరము ఇప్పుడు ప్రపంచవ్యాప్త 300 కోట్ల క్రైస్తవులందరూ కూడా రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ దినము ఏమాయను? 2000 సంవత్సరాల క్రిందట ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను త్వరగా వచ్చుచున్నానని ప్రకటించాడు కదా. ఇంకా రాలేదేంటి, ఇంకా రాలేదు, ఇంకెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. చూడండి, ఆ దినము కొరకు ఇప్పుడైతే మనం ఎదురు చూస్తున్నామో, అప్పట్లో యేసుక్రీస్తు వారి పూర్వము, ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ లోకానికి రాకముందు పాత నిబంధన కాలంలో ప్రవక్తలందరూ కూడా, ఇశ్రాయేలీలందరూ కూడా దేని కొరకు ఎదురు చూశారంట? యెహోవా ఏర్పాటు చేసిన దినము కొరకు ఎదురు చూచారంట. చూడండి, ఆ దినము ఎప్పుడొస్తుంది అంటే జెఫన్యా కన్క్లూజన్ చేశాడు, ఇంకా క్లియర్ చేస్తున్నాడు. ఎంత దూరమే లేదు, ఎందుకు ఎదురు చూస్తున్నారు? ఇంకెంత దూరమే లేదు, అది త్వరగా సమీపమై ఉన్నది, ఇంక వచ్చేస్తుంది శీఘ్రమే
అని జెఫన్యా ప్రవక్త గారు తన యొక్క గ్రంథములో రాస్తూ తెలియజేస్తున్నాడు. శీఘ్రం వచ్చుచున్నది, ఆలకించుడి. యెహోవా దినం వచ్చుచున్నది, పరాక్రమశాలురు మహారోదనము చేసే దినము. ఆ దినమున బలాఢ్యులు, పరాక్రమశాలులు, యుద్ధ వీరులు, సైనికులు రోదించే దినము. ఆ దినము అది సమీపిస్తూ ఉంది. చూడండి నా ప్రేమైన వారలారా, ఎంత క్లియర్గా ఆ దినం గురించి జెఫన్యా గారు రాస్తూ ఉన్నాడు తన గ్రంథములో. తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు గొప్పదై ఉన్నది, ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది, బలము గలది. యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడెవడు? చాలన్నా, దానికి తాళగలవాడెవడు? ఆ దినాన్ని తట్టుకొనగలవాడెవడు? ఆ దినమున భయపడని వాడెవడు? ఆ దినమున రోధించని వాడెవడు? అంత భయంకరమైన దినాన్ని నేను రప్పించబోతున్నాను. సూర్య చంద్రులు చీకటి కమ్మే దినము, నక్షత్ర రాశులకు చీకటి కమ్మే దినము, బండలు బద్దలైపోయే దినము, భూకంపాలు కలిగే దినము, సమాధులు తెరవబడే దినము, నక్షత్ర రాశులన్నీ కూడా చీకటితో కమ్మబడే దినము. ఆ దినము పగలు కాదు, రాత్రి కాదు, ఆ దినాన్ని నేను రప్పించబోతున్నాను అన్నాడు. ఇంతకీ ఆ దినాన్ని ఏంటో మనము క్రొత్త నిబంధనకు వచ్చి ప్రవక్తలందరూ ప్రవచించిన దినం ఏంటో మనము బైబిల్ని అడుగుదాం. ఏదైతే బైబిల్ చెప్పిందో, చెప్పి వదిలేసిందో, మరలా బైబిల్లో నుంచే మనం ఆన్సర్ వెతుక్కోవాలి. బైబిల్లో నుంచి ప్రశ్న వస్తే మరలా బైబిల్ నుంచే మనం సమాధానం వెతుక్కోవాలి. దేవుడు ప్రశ్నించాడు, దేవుడే సమాధానం చెప్పాలి మనకు. ఆ దినం యెహోవా ఏర్పాటు చేసిన దినం ఏదనుకుంటున్నారు? మీరు అనుకున్నట్టు పెళ్లి దినం కాదు, మీరు అనుకున్నట్టు శుభకార్యం కాదు. ఆ దినం ఏంటిదో మరొకసారి మత్తయి సువార్తలోనికి వచ్చి మనము వివరంగా క్రొత్త నిబంధనలో ఆ దినం గురించి మనం వివరంగా ధ్యానించుకుందాం. 27వ అధ్యాయానికి రండి. అందరూ కూడా మత్తయి సువార్త 27వ అధ్యాయం చదువుకుందాం. 27వ అధ్యాయము 45వ వచనం నుంచి ధ్యానిద్దాం. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతట చీకటి కమ్మును. ఉందా? ఆ దినము మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతట చీకటి కమ్మును. ఇప్పుడు జకర్యా గ్రంథములో 14వ అధ్యాయములో ఇది ఇలాగ ఉంచండి, ఇది ఇలాగ ఉంచి ఇప్పుడు జకర్యా గ్రంథంలోనికి వద్దాం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనానికి రండి. అదేవిధంగా ఆమోసు గ్రంథము 8, 9. ఎనిమిది 9వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపచేయుదును, పగటి వేళ భూమికి చీకటి కమ్మును. చాలు. ఇప్పుడు మత్తయి సువార్త 27:45 వచనాన్ని చదవండి. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతయు చీకటి కమ్మెను. ఏదైతే ఆమోసు గ్రంథకర్త వ్రాస్తూ ఆ దినము యెహోవా ఏర్పాటు చేసిన దినము, ఆ దినమందు మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపచేసేదను అన్నాడు. ఇక్కడ 45వ వచనములో మధ్యాహ్నము కాలములో 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను కన్క్లూజన్ ఇచ్చేశాడు మత్తయి సువార్తికుడు. మత్తయి భక్తుడైనటువంటి మత్తయి గారు కన్క్లూజన్ ఇచ్చేశాడు. ఎందుకంటే ధర్మశాస్త్ర గ్రంథాలను, ప్రవక్త గ్రంథాలను బాగుగా చదివినవాడు మత్తయి భక్తుడు. మత్తయి గారు రాస్తూ, నేను ఆమోసు గ్రంథాన్ని చదివాను కదా, అక్కడ యెహోవా దినము ఎలా ఉంటుంది అంటే అది మధ్యాహ్న కాలమందు సూర్యుని చీకటి కమ్మే దినము. ఈ దినమున
ఈ దినమున మధ్యాహ్న కాలము సూర్యుని చీకటి కమ్ముతుంది అంటే ఇది ఏ దినము అని మత్తయి భక్తుడు చెలవిస్తున్నాడు అంటే ఈ దినము ఏ దినమంటావు? ఏ దినమంటావు? ఏ దినమంటా? 50 వచనం, మత్తయి సువార్త 27:50 వచనం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. యేసయ్య ప్రాణం విడిచిన దినమే, యేసయ్య ప్రాణం విడిచిన దినమే యెహోవా ఏర్పాటు చేసిన దినము. మనం అనుకున్నట్టు పెళ్లి కార్డులో వేసిన దినం ప్రకారంగా వివాహ దినం కాదు. యెహోవా ఏర్పాటు చేసిన దినమున మధ్యాహ్నం చీకటి కలగాలి, భూకంపాలు కలగాలి. ఈ 27వ అధ్యాయం అంతా మనం ధ్యానిస్తే, ఇక్కడ కొన్ని వచనాలన్నీ మనం కనుక ధ్యానిస్తే ఇక్కడ రాసిన కొన్ని విషయాలు అక్కడ అన్నీ నెరవేర్చబడ్డాయి. 50 నుంచి కింది వచనాన్ని చదువుకుందామా? 51వ వచనం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. భూమి వణికే దినం, భూమి కంపించే దినం, భూకంపం కలిగే దినం. యేసయ్య మరణం ప్రాణం బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచిన వెంటనే భూకంపం కలిగింది. వెంటనే బండలు బద్దలైపోయే దినము, సూర్య చంద్రులకు మధ్యాహ్నం చీకటి కలిగే దినము, పగలు కానిది రాత్రి కానిది యెహోవా ఏర్పాటు చేసిన దినము. అదే యేసుక్రీస్తు వారు ప్రాణం విడిచిన దినం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. బాగా ఆలోచన చేయాలి. మన యొక్క భక్తి, మన ఆసక్తి జ్ఞానయుక్తమైనది కాకపోతే నిష్ప్రయోజనమైనది అన్నాడు పౌలు. జ్ఞానవంతులం మనం కావాలి. మనము పాలు మాత్రమే, మన ఆసక్తి పాల వంటిది కాకూడదు. మన ఆసక్తి జ్ఞానయుక్తమైనదై ఉండాలి. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేస్తున్నాం, యెహోవా ఏర్పాటు చేసిన దినం ఏదంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో మరణించినటువంటి దినమే, ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో ప్రాణం పెట్టిన దినమే, ఆయన బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచిన దినమే యెహోవా ఏర్పాటు చేసిన దినము. గుడ్ ఫ్రైడే మెసేజ్లు మనం వింటున్నాం. గుడ్ ఫ్రైడే వర్తమానాలలో యెహోవా ఏర్పాటు చేసిన దినము ఏది అంటే ఏది చెప్పండి అందరూ ఒకసారి గట్టిగా? యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టిన దినమే యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఆ దినాన్నే భూకంపాలు కలిగాయి, ఆ దినముననే బండలు బద్దలైపోయాయి, ఆ దినముననే కింద వచ్చిన చదువుకుందామా? కంటిన్యూ నెక్స్ట్. సమాధులు 52వ వచనం. అప్పుడు క్రింది వరకు 2గా చినిగెను, భూమి వణికిపోయింది, బండలు బద్దలైపోయాయి, సమాధులు తెరవబడ్డాయి. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచిన దినము, సమాధులు తెరవబడిన దినము. 8వ పాయింట్ రాశాను. నేను చెప్పాను కదా, లెసన్ మొత్తం బోర్డు పైన ఉంది. మన పాఠం అంతా బోర్డు పైన మీకు అద్దంలా ఉంచాను. పాఠంలో ఉన్న సందర్భాలన్నీ బోర్డు పైన ఉంచాను. భూకంపాలు కలిగే దినము, సమాధులు తెరవబడిన దినము, పగలు కానిది రాత్రి కాని దినము, సూర్య చంద్రులకు చీకటి కమ్మే దినము, బండలు బద్దలైపోయే దినం ఏదయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో పెద్ద కేక వేసి ప్రాణం పెట్టిన దినమే యెహోవా ఏర్పాటు చేసిన దినము. సమాధులు తెరవబడ్డాయి. ఇంకా 53వ వచనం. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. 54వ వచనం. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడిరి. యెషయా గ్రంథంలోనికి వద్దాం ఇప్పుడు. యెషయా గ్రంథము 13వ అధ్యాయం. అందుచేత
బాహువులన్నీ దుర్బలమగును, ప్రతి వాని గుండె కరిగిపోవును. ప్రతి వాని గుండె కరిగిపోయింది ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించిన రోజు. శతాధిపతుల గుండెలు కరిగిపోయాయి, సైనికుల గుండెలు కరిగిపోయాయి. భూకంపాలను చూశారు, సూర్య చంద్రులను చీకటి కమ్మగా చూశారు, నక్షత్ర రాసులు చీకటి కమ్మబడుట చూశారు, బండలు బద్దలైపోవుట చూశారు. బలాఢ్యులు, పరాక్రమవంతులు, సైన్యాధిపతులందరూ ఆ కార్యాన్ని చూసి అన్నారంట. ఏమన్నారు? చదవండి ఆ మాట. భూకంపము జరిగిన కార్యములన్నిటిని చూసి 54వ వచనం, 27వ అధ్యాయం మత్తయి సువార్త. దీన్ని మనము పక్కన పెట్టకూడదు, దీన్ని మనం వదిలేయకూడదు. 54వ వచనం. శతాధిపతియు అతనితో కూడున్న యేసునకు కావలి ఉన్నవారు, బలాఢ్యులు, పరాక్రమవంతులు, శతాధిపతులందరూ కూడా భూకంపమును జరిగిన కార్యములన్నీ, ఇక్కడ ఆలోచన చేయాలి ఒకసారి, జరిగిన కార్యములన్నీ గూర్చి, జరిగిన కార్యములు, ఈ కార్యాలన్నీ జరిగాయి. ఏ కార్యాలు? ఇక్కడ రాసిన కార్యాలన్నీ. భూకంపాలు, సమాధులు తెరవబడుట, నక్షత్ర రాసులను చీకటి కమ్మడము, సూర్యచంద్రులకు చీకటి కమ్మడము, బండలు బద్దలైపోయా ఈ సందర్భాలు, ఈ కార్యాలన్నీ వాళ్ళు సైనికులు, బలాఢ్యులు అందరూ చూసి మిక్కిలి భయపడిపోయారు. నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. అబ్బా, చూడండి, ఆ దినమున సర్వోన్నతుడైన దేవుడే యెహోవాగా నిరూపించబడును అని ఎన్నో ప్రవక్తల గ్రంథాల్లో మనం చదువుకున్నాం. ఆమోసు గ్రంథములో, జెఫన్యా గ్రంథములో, యోవేలు గ్రంథములో ఎన్నో సందర్భాలలో మనము చదువుకున్నాం ఇందాక. కాబట్టి నా ప్రేమైన వారలారా, అదే యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఇప్పుడు మరలా మన పాఠ్య భాగానికి వద్దాం. యెషయా కీర్తనల గ్రంథము 118 22 నుంచి ఒకసారి మరలా మనము గుర్తు చేసుకుందాం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, మూలకు తలరాయి ఆయను, అది యెహోవా వలన కలిగినది. ఇక్కడ కూడా ఒక మాట ఉంది, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి. ఆ దినమున ఇల్లు కట్టిన వారు రాయిని ఏ విధంగా అయితే నిషేధించి పక్కకు వాడేస్తారో అలాగ ప్రభువైన యేసుక్రీస్తు వారిని శాస్త్రులు, పరిసయ్యులందరూ నిషేధించారంట. మత్తయి సువార్త 21:42 వచనంలో ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందామా? 21:42 వచనాన్ని ఎవరైనా చదివి వినిపించండి అన్నయ్య. మరియు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, మూలకు తలరాయి ఆయను. మీరు ఏ రాయినైతే తృణీకరిస్తారో ఆ రాయి మూలకు తలరాయి అవుతుంది. అందరి చేత విసర్జింపబడినవాడు, తృణీకరింపబడినవాడు ఎవరు తృణీకరించబడ్డారు? చెప్పండి. నిన్నటి దినమున చెప్పాను, మొన్న శుక్రవారం రోజు చెప్పాను కదా. తృణీకరించబడిన వాడుగా, వ్యాధిగ్రస్తుడుగా అయ్యాడా? యెషయా గ్రంథం 53వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు చదవడానికి టైం లేదు కనుక అక్కడ వ్యాధిగ్రస్తుడుగా ఈ నిషేధించబడిన రాయి ఎవరనుకున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఈ నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అయ్యింది. మూలకు ఏ రాయి అయిందంట? తలరాయి అయింది. ఈ తలరాయి ప్రపంచవ్యాప్తంగా యేసు ద్వారానే రక్షణ. నా తప్ప ఎవడును, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, ఎవడును తండ్రి యొద్దకు రాడు. నేనే తలరాయినయ్యాను. ఆ రాయి తృణీకరించబడిన రాయి, నిషేధించబడిన రాయి తలరాయిగా అయిందంటే
ఈ నామము వలననే రక్షణ పొందాలి. అది దాని అర్థం. తలకు ములరాయి అయిందంటే ఈ రాయి వలనే రక్షణ. అడ్డురాయి, దాని గురించి కూడా మనము టైం ఉన్నప్పుడు ఎప్పుడైనా చెప్పుకుందాం. తృణీకరించబడిన రాయి, యెషయా గ్రంథంలో ఆయన తృణీకరింపబడిన వాడిగాను వ్యసన భ్రాంతుడుగాను, యెషయా గ్రంథం 53:1-5 వరకు రెఫరెన్స్ ఇస్తున్నాను. తృణీకరించబడిన వాడిగాను, వ్యాధిగ్రస్తుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడిగాను మన కొరకు చేయబడ్డాడు. ఇవన్నీ కూడా, ఈ పోలికలు, ఈ కార్యాలన్నీ ఏ దినాన్నైతే జరుగుతాయో ఆ దినమే యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఈ దినములో, ఈ దినము నుంచి, ఈ దినము జరగకపోతే, ఈ దినము రాకపోతే ఇవన్నీ నెరవేర్చబడిన రోజే ఈ దినం వస్తుంది. ఈ దినం వచ్చిన రోజే ఇవన్నీ నెరవేర్చబడతాయి. ఈ దినము రాకపోతే రక్షణయే కలగదు, ప్రపంచానికి రక్షణయే రాదు. మనము మన పాపముల చేత, అపరాధముల చేత అందరము చచ్చిపోయి ఉన్నప్పుడు ఆయన మరణం వలన మనము ఇప్పుడు జీవిస్తున్నాము. ఈ దినము వస్తేనే యేసయ్య మరణిస్తాడు. ఈ దినము రాకపోతే మనకు రక్షణ రాదు. అందుకనే పాత నిబంధన 39 గ్రంథాలలోని ప్రజలు, ప్రవక్తలు ఈ దినం కొరకే ఎదురు చూశారు. అది వచ్చింది. అది మన కన్నులకు ఆశ్చర్యము. 118, 22వ వచనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. 22వ వచనము, 23వ వచనం. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము, మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనము ఏం చేయాలంట? దీని యందు మనం ఏం చేయాలంట? ఉత్సహించాలి, ఇంకా సంతోషించాలి. ఎందుకు ఉత్సహించాలి? ఎందుకు సంతోషించాలి? ఎందుకు ఉత్సహించాలి, సంతోషించాలి? ప్రపంచానికి రక్షణ కలిగింది గనక, సాతాను నలగొట్టబడ్డాడు గనక, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు గనక, ధర్మశాస్త్రము ఈ దినమందు నెరవేర్చబడింది. ఈ దినమందే సాతాను నలగొట్టబడ్డాడు. ఈ దినమందే ప్రపంచానికి రక్షణ కలిగింది. మరణపు ముళ్ళు ఈ దినమందే విరువబడింది. అందుకనే యేసయ్య నీకు నాకు గొప్ప రక్షణ భాగ్యాన్ని కలగజేశాడు. ఈ దినమందే విలువ పెట్టి, ఈ దినమందే ప్రతి రక్తపు బొట్టు ఈ దినమందే కార్చి విలువ పెట్టి మనల్ని కొన్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఈ దినము రాకపోతే మనల్ని కొనేవాడు లేడు. రక్తం, పాపం చేసేవానికి పాపక్షమాపణ కలగాలంటే రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు. రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్తము చిందించి విలువ పెట్టి, రక్తం అనే విలువ పెట్టి రక్తము కార్చి నిన్ను నన్ను కొన్నాడు. చెప్పండి, యెహోవా ఏర్పాటు చేసిన దినము ఏది? అందరూ చెప్పాలి. యేసుక్రీస్తు వారు సిలువలో ప్రాణం పెట్టిన దినమే యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఇప్పుడు అందరు గట్టిగా చెప్తారా? యెహోవా ఏర్పాటు చేసిన దినము ఏది? అందరూ గట్టిగా చెప్పాలి. చదివచ్చిన వాళ్ళు చదివి చెప్పండి. యెహోవా ఏర్పాటు చేసిన దినం ఏది? యేసుక్రీస్తు వారు సిలువలో ప్రాణం పెట్టిన దినమే యెహోవా ఏర్పాటు చేసిన దినము. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపుడా, దయగల మా తండ్రి, మరొకసారి ఈ ఉదయకాలము ఆరాధనలో మధ్యాహ్న కాలమందు మమ్మల్ని మేము నాయన మీ సన్నిధిలో కూర్చుండి మీ వాక్యమును ధ్యానించే కృప అనుగ్రహించారు. ప్రవక్తల గ్రంథానుసారముగా, గ్రంథాల ప్రకారముగా తండ్రి యెహోవా ఏర్పాటు చేసిన దినముగా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించిన దినముగా మేము ధ్యానించాం. మా భక్తి, మా ఆసక్తి జ్ఞానయుక్తమైనదిగా ఉండునట్లు మమ్మల్ని కాపాడి వాక్యం చేత రక్షించమని అడుగుచూ ఉన్నాను. విన్న వాక్యమును మా అందరి హృదయాల్లో ఫలింపజేయమని కోరుకుంటున్నాను. ఇంకా మరిన్ని
ఎక్కువైన జ్ఞాన సంబంధమైన మాటలను మాకు నేర్పించమని కోరుకుంటూ విన్న వాక్యమును దుష్టుడు ఎత్తుకొని పోకున్నట్లు నీరు కట్టి ఫలింపజేయమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచూ వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఈ సమయంలో మనమందరం కూడా కానుకలు సమర్పిద్దాం. కానుకల పాట పాడుకుండగా మన కానుకలు సమర్పిద్దాం. కానుకల పాట కొరకు మరి ప్రేరేపించబడిన వారు ముందుకొచ్చి పాట పాడి వినిపిస్తారు. పాట పాడుతుండగా మనమందరం కూడా కానుకలు సమర్పణ చేద్దాం. రండి, అందరం లేచి నిలబడి కానుకలు సమర్పిద్దాం.